హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను శనగపప్పు బొబ్బట్లు చేస్తున్నానండి. చాలా బాగుంటాయండి ఇవి. నేను చక్కెరతో చేస్తున్నాను. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి చూడండి. మనకు ఉగాది స్పెషల్ కాబట్టి మనం ఈ బొబ్బట్లు అనేది చేసుకుంటాం కదా. ఇవన్నీ బొబ్బట్లు మనకు ఇది సజ్జ బొబ్బట్లు, పప్పు బొబ్బట్లు, కొబ్బరి బొబ్బట్లు చాలా రకాలు చేసుకుంటారు. అందులో ఇది ఒక రకం అండి. నేను ఇది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. ఇదిగోండి, ఇక్కడ నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను. ఈ శనగపప్పును ఒక గంట ముందు నానబెట్టుకుని కుక్కర్లో ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఒక కప్పు శనగపప్పుకు కప్పున్నర చక్కెర వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ కప్పు నేను శనగపప్పు తీసుకున్నాను. ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను, ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను. ఇదిగోండి, ఇది ఉడకబెట్టిన పప్పు శనగపప్పు. ఇలా మనకు ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి శనగపప్పును. చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇక్కడ నేను కప్పున్నర చక్కెర తీసుకున్నాను. ఆ తర్వాత మిక్సీ జార్లో ఈ పప్పు వేసేస్తున్నాను. ఈ పప్పు చక్కెర రెండు కలుపుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం బరగ్గా పట్టుకుంటారు, కొంతమంది మెత్తగా పట్టుకుంటారు. నేను మెత్తగానే పట్టాను. ఇప్పుడు ఇది రెండు కలిపి నేను మిక్సీ బట్టి పెట్టుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇదిగోండి, ఇక్కడ ఇందాక మనం మిక్సీ పట్టుకున్నది ఇది ఉంది కదా, ఈ పప్పు చక్కెర, దీన్ని పూర్ణం అంటారండి. ఇదిగోండి, ఇందులో వేసేస్తున్నాను. ఇది పాకం పట్టడం అంటారు. ఇది బాండీలో వేసి ఇలా నేను ఈ కడాయిలో వేసి ఇలా వేస్తున్నాను. ఇది సిమ్లోనే పెట్టుకొని చేయాలండి, హైలో అస్సలు పెట్టకూడదు. హైలో పెడితే మొత్తం మాడిపోతుంది, మనకు ఆ ఫ్లేవర్ అనేది కూడా పోతుంది, అసలు టేస్టే ఉండదు. అందుకోసం సిమ్లోనే ఒక 10 మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టి ఉంచాలి. అప్పుడు పాకం అనేది మనకు బాగా పక్వమై చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను ఇందులో 4-5 ఇలాచీలు నలగొట్టి వేస్తున్నాను. ఇదిగోండి, 4-5 ఇలాచీలు ఇలా పౌడర్ ఇందులో వేసుకున్నాను. ఇది కూడా బాగా వేసి కలుపుకోవాలి. ఇది సిమ్లోనే పెట్టాలండి, అస్సలు హైలో పెట్టొద్దు. ఆ తర్వాత నేను చిటికెడంతా ఎంత మనకు శనగపప్పు గింజంతా నేను ఇది పచ్చకర్పూరం అంటారండి. పచ్చకర్పూరం వేస్తే అబ్బా దీని టేస్టే వేరుంటుందండి, దీని ఫ్లేవరే చాలా బాగుంటుంది, అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే వేస్తున్నాను. ఇదిగోండి, మనకు ఇది ఎక్కడ దొరుకుతుందని అనుకుంటున్నారా? ఓహో, పూజ సామాగ్రి స్టోర్లో దొరుకుతుందండి ఈజీగా మనకు. అది ఎంత శనగపప్పు గింజ అంతానే వేయాలండి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే అసలు దాన్ని తినలేము, అసలు అంత చేదుగా అంత ఒగరుగా ఉంటుంది. అందుకని చిటికెడంతా వేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా మైదా తీసుకున్నాను, 1/4 కేజీ అంతా మైదా తీసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను. ఇక నేను ఒక స్పూన్ అంత ఆయిల్ వేడి చేసుకొని ఇందులో మైదాలో పోయిస్తున్నాను. ఎందుకంటే మనకు సాగినట్టుగా మనం తినేటప్పుడు ఇట్లా సాగినట్టుగా రాకుండా ఇలా మనం ఆయిల్ వేడి చేసి వేస్తే బాగుంటుంది. ఇక నేను ఆ పైన ఇక్కడ పీట ఇదిగోండి, పూర్ణం అనేది మనకి ఇలా ఉంటుంది. మనం పక్వం పట్టుకున్న పూర్ణం అంతా ఇలాగే రావాలి. మనకి 2 months వరకైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే. ఇక నేను పిండి తడిపి పెట్టుకున్నాను ఒక 10 మినిట్స్ ముందు. మనకు పిండి అంతా ఇలా ఉండాలి. ఇదిగోండి, చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండాలి, అప్పుడే మనకు భక్షాలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ బొబ్బట్లు అనేది ఇలా మనకు మెత్తగా పిండి ఇలా స్మూత్గా రావాలండి బొబ్బట్లకు, అప్పుడు చాలా బాగా వస్తాయి మనకు చేసుకోవడానికి. ఇదిగోండి, ఇలా ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా వెడల్పుగా చేసుకున్న తర్వాత ఇందులో మనం పూర్ణం అనేది పెట్టాలి. ఇప్పుడు స్వీట్ ఇందాక చేసుకున్నాం కదా, ఆ స్వీట్ అనేది ఇందులో పెట్టేసేయాలి. ఇదిగోండి, ఇందులో పెట్టేసి ఇప్పుడు మనకు సరిపడా, ఇప్పుడు మనకు ఇదిగోండి సరిపోయింది. ఇందులో ఇదంతా ప్యాక్ చేయాలి. ఇలా అనుకోవాలి, మన పిండి అంతా లోపలికి ఇలా అనుకోవాలి నొక్కుతోని. ఇదిగోండి, ఇలా అంతా ప్యాక్ చేయాలి బయటకు రాకుండా. ఇలా అంతా ప్యాక్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ కవర్ పైన నేను ఆయిల్ కొద్దిగా రాసుకొని ఇదిగోండి ఇలా చేశాను. ఇదిగోండి, ఇలా మనమంతా ఇలా చేసుకుని కొంచెం చేయితో ఇలా ఫస్ట్ నొక్కినట్టు అన్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఇది ఉంది కదా కోల, మనకు ఇది పూరి చేసేది, దీంతో మనం ఇలా చక్కగా అనుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయొద్దండి, పైన ఇలా స్లోగా చేస్తూ రావాలి. ఇలా వచ్చినప్పుడు మనకు చక్కగా వస్తాయి భక్షాలు అనేది. ఈ బొబ్బట్లు అనేది మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఈజీగా వచ్చేస్తాయి. ఎంత చేయరాని వాళ్ళకైనా కూడా ఈజీగా చేసుకోవచ్చండి, అంత బాగుంటాయి మనకి బొబ్బట్లు అనేది. భలే టేస్ట్గా ఉంటాయి కదా. అందుకోసం మనకు ఉగాది స్పెషల్ కదండి, అందుకోసం బొబ్బట్లు చేసి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, రెడీ అయిపోయింది. స్టవ్ పైన నేను ఇక్కడ పేనం పెట్టుకున్నాను. పేనంపై కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఇదిగోండి, ఆ పైన మనం ఇలా కవర్ పై నుంచి ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మనకు సన్నగా చాలా బాగా వచ్చినాయి చూడండి, ఎంత బాగున్నాయి బొబ్బట్లు. ఇక పైనుంచి కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ తిరిగేసుకోవాలి.
ఇదంతా కూడా మనకు రెండు వైపులా బాగా కాలేటట్టు, ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, తొందరగా మాడిపోతాయి. మాడిపోతే మనకు బాగోదా, టేస్టే పోతుందండి. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా పెట్టాను. ఇక మనకు కాలిపోయింది చూడండి, ఎంత బాగున్నది చూడండి. మనకు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంది కదండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చేస్తారని అనుకుంటాను. థ్యాంక్ యూ.